నమస్కారం గురుగారు. నమస్తే అండి. శ్రీమన్ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం తెలియజేస్తూ వీళ్ళ కరెంట్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఆయురారోగ్యశ్రీలతో విరాజిల్లాలని ఆ సిద్ధలక్ష్మి గణపతిని ప్రార్థిస్తున్నాను. సంతోషం గురుగారు. గురుగారు, మనమైతే ఒక్కొక్క రాశి గురించి చాలా క్లియర్గా మాట్లాడుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు వృశ్చిక రాశి దగ్గర ఉన్నాం గురుగారు. తప్పకుండా ఈ వృశ్చిక రాశి వారికి కనుక వివాహం అవ్వట్లేదు, లేకపోతే సంతానం కలగట్లేదు, జీవితంలో అభివృద్ధి అనేది చూడలేకపోతున్నాము అన్నప్పుడు వీళ్ళు ఏ దైవారాధన చేసుకోవాలి, ఏ క్షేత్రానికి వెళ్తే వీళ్ళ జీవితం మారుతుందో ఈ విషయాలు తెలియజేస్తారు. తప్పకుండా. మీరు ఏంటంటే అండి, వృశ్చిక రాశి అని చూసుకున్నట్టయితే చంద్రుడు నీచిపట్టు ఉంటాడు ఈ రాశికి. ఈ చంద్రుడు నీచిపట్టు ఉండడం వల్ల వీళ్ళకి చుట్టాల్లో కానీ బయట స్నేహితుల్లో కానీ మంచి రేపు సత్సంబంధాలు ఉంటాయి. వీళ్ళంటే ఇష్టపడిన వాళ్ళు ఉండరు అనమాట. కానీ ఏంటంటే వీళ్ళకి అందరూ కావాలి. స్వప్న గారు కావాలి, రవికుమార్ కావాలి, మణికంఠ కావాలి. అందరితో చాలా సరదాగా ఆనందంగా వీక్షిస్తూ మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు కొంతమందిని పక్కన పెడుతూ ఉంటారు. ఈ యొక్క వృశ్చిక రాశిలో ఎవరైతే జన్మించారో వీళ్ళ అత్తమామలతో కొన్ని సమస్యలు ఏర్పడే ఆస్కారాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ప్లస్ ఎంత చేసినా వీళ్ళకి విలువ లేనట్టుగా చూస్తూ ఉంటారు బయట యొక్క జనం. దేనివల్ల అంటే ఇది నక్షత్రం యొక్క ప్రభావం ఏంటంటే రాశికారకత్వం రీత్యా వృశ్చిక రాశిలో జన్మించిన వారికి ఇది జరుగుతూ ఉంటుంది. వీళ్ళు నామపరంగా తీసుకుంటే నామపరంగా చూసుకున్నట్టయితే నాని, నేను నరేంద్ర, నారాయణరావు, నారాయణమ్మ. నాతోటి వచ్చి ఏ అక్షరాలైనా నాని, నేను అనే అక్షరాలు ఏవైనా సరే నా అనే అక్షరంతో వచ్చి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వృశ్చిక రాశిలో నామకరణం. యాక్చువల్లీ నక్షత్రం ఏంటో తెలియదు అనుకున్న వాళ్ళు, నామకరణం ఉన్న వాళ్ళు, ఈ యొక్క పేరు బలాన్ని చూసుకున్న వాళ్ళు అందరూ కూడా వృశ్చిక రాశిలోకి వస్తారండి. ప్రత్యేకంగా ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉన్న వాళ్ళకి లక్కీ నెంబర్ ఎంత అండి అంటే నెంబర్ 9 అండి. వీళ్ళ నెంబర్స్ ఎప్పటివరకైనా ఉంటే టోటల్ నెంబరు సెల్ ఫోన్లో కానీ లేదా కార్లో కానీ లేదా వెహికల్స్లో కానీ నెంబర్ 9 యూజ్ చేస్తే చాలా అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు. వీళ్ళు అదృష్టమైన కలర్ కూడా ఏంటంటే పింక్ రెడ్ అండి. బాగా మన కుంకన్ రంగు అంటాం కదా, ఆ కుంకన్ రంగు షర్ట్ యూజ్ చేయడం కానీ కుంకన్ రంగు లోగో సెల్ మొబైల్లో పెట్టుకోవడం కానీ చేసినట్లయితే మంచి అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు. వీరి గ్రహారాధన చూసుకున్నట్లయితే ప్రతి మంగళవారం 3 to 4:30 సమయంలో కుజుడి యొక్క ఆరాధన చేస్తే చాలా మంచిది. అంటే భోజనం తినేస్తాం కదంటే భోజనానికి గ్రహారాధనకి సంబంధమే లేదు అసలు. అవునండి. ఈ యొక్క ఏ దేవతను కొలవాలి అని చూసుకున్నట్లయితే కామాక్షి దేవత అని ఉంటారు. గుడి కూడా కంచి వెళ్ళి ఎవరైతే ఒక మారు ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు ఇతిబాధలు ఏంటంటే చెప్పాను ఇందాక ఆ యొక్క వీడియోలో కూడా ఏంటంటే విద్య ఆటంకాలు ఏర్పడినా, ఉద్యోగం ఆటంకాలు ఏర్పడినా, అలాగే సంతాన సమస్యలతో ఉన్నా, లేదా వివాహం అవ్వట్లేదు అనుకున్న వాళ్ళైనా, లేదా ఏ రకమైన ఇతిబాధలైనా సరే ఈ వృశ్చిక రాశి వారికి సంతాన సమస్యలతో ఉన్నారు, లేదా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చూసుకున్న వాళ్ళు ఒక్కసారి కంచి వెళ్ళి కామాక్షి దేవతని దర్శించుకున్న ఎడల అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఏ మంత్రం చదవాలి అని చూసుకున్నట్లయితే ఇక్కడ శ్రీమాత్రే నమః ఓన్లీ ఆ కామాక్షిదేవికి ఇష్టమైన మూలమంత్రం ఏంటంటే అసలు మూలమంత్రం అనుకున్నట్లయితే ఇది దైవపరంగా చూసుకున్నట్లయితే మూలమంత్రం చాలా పెద్దది ఉంటుంది అమ్మవారిది. అది యొక్క సంపుటీకరణలో డైరెక్ట్గా మాధ్యమాల్లో చెప్పకూడదు కాబట్టి పంచదశి మంత్రాన్ని మహా అని శ్రీమాత్రే నమః అని చదువుకున్నట్లయితే చాలా అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇది మగవారైనా ఆడవారైనా చదువుకోవచ్చండి. ఎంతసేపు చదవాలి అనుకున్నట్లయితే ఎవరి ఏజ్ ఎంత, చిన్నపిల్లలు ఉన్నారండి, ఇంటర్మీడియట్ చదువుతున్నారు, వాళ్ళని తీసుకెళ్ళాం, వాళ్ళకి ప్రాబ్లంగా ఉంది, తల్లిదండ్రులు తీసుకెళ్లారు ఆ గుడికి, వాళ్ళకి 18 years 18 minutes ఆ గుడిలో కూర్చుని శ్రీమాత్రే నమః అని చదువుకోవాలి. లేదా పెద్దవాళ్ళు వెళ్ళారు అనారోగ్య సమస్యలతో, డయాబెటిక్ కానీ, కిడ్నీ ప్రాబ్లం కానీ, హార్ట్ ప్రాబ్లం కానీ, లేదా లంగ్స్ ప్రాబ్లం కానీ, రకరకాల సమస్యలతో ఉన్న వాళ్ళు, ఆ వయసులో ఉన్న వాళ్ళు, ఎంత వయసులో ఉన్న వాళ్ళు అంత సమయము గుడిలో స్పేర్ చేసుకుని అక్కడే శ్రీమాత్రే నమః అని చదువుకుంటే చాలా అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి. వీరు ఈ యొక్క ఏ రోజు వెళ్ళాలి అని చూసుకున్నట్లయితే ఒక మంగళవారం నాడు వెళ్తే చాలా అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి. వీరు ఏ ఒక్క దానం చేస్తే అత్యద్భుతమైన ఫలితం ఉంటుంది అని చూసుకున్నట్లయితే మన కూరగాయలు చూసుకున్నట్లయితే అరటికాయలు ఎవరైతే లేని వాళ్ళకి ఎక్కువ దానం చేస్తారో అరటికాయలకి దీనికి సంబంధమైన గురుగారిని అడగచ్చు. ఇక్కడ వృశ్చిక రాశాధిపతి కుజుడు, వీళ్ళకి మానసిక కారకుడైన చంద్రుడు నీచిపట్టు ఉంటాడు ఈ వృశ్చిక రాశికి. ఈ 2 బలాలని పెంచేది ఎవరు అంటే ఈ అరటి చెట్టానండి. ఈ అరటి పువ్వులు కానీ, అరటి కాయలు కానీ, అరటి పళ్ళు కానీ ఎవరైతే దానం చేస్తారో లేని వాళ్ళకి వీళ్ళకి అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు. ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే గ్రహారాధనను చూసుకున్నట్లయితే కుజుడిని ఎక్కువగా వీళ్ళు ఆరాధించాలండి.
దేవాలయ సందర్శనం ఎక్కడున్నా సరే ఒక్కసారి సంవత్సరానికి ఒక్కసారైనా లేదా జీవితానికి ఒక్కసారైనా కంచి వెళ్ళి వచ్చారు అంటే ఆ కామాక్షి దేవి వల్ల వీరికి జీవితం చాలా మార్పులు చూస్తారు. ఓకే, తప్పకుండా గురుగారు. ఇన్ కేస్ వీళ్ళు ఇక్కడ దగ్గరలో లేరు, విదేశాల్లో ఉన్నారు అంటే కనుక వాళ్ళ తల్లిదండ్రులు కానీ లేకపోతే ఏ పరిహారం ఉంటుంది, వాళ్ళు ఏం చేసుకోవచ్చు? తప్పకుండా అండి. వీళ్ళకి ఏం చేస్తామంటే అండి, వీరి యొక్క పంచదశి అని లలితాదేవతకు సంబంధించింది ఉంటుంది. ఈ పంచదశి మూల మంత్రంతో అనుష్ఠానపూర్వకంగా న్యాసపూర్వకంగా తదియ తిథి నాడు, అంటే పాడ్యమే విధియ తదియ, ఈ తదియ తిథి నాడు లలితాపరా భట్టారికి చాలా ఇష్టమైన దేవత. అంటే ఈ కామాక్షి దేవత కూడా తదియ నాడు ఎవరైతే ఆరాధన చేస్తారో మంచి ఫలితాలు చూస్తారు. అది కాకుండా ప్రతి తదియ నాడు నా పీఠం నందు ఈ యొక్క పంచదశి అంటే లలితాపరా భట్టారికి హోమం చేయడం జరుగుతుంది. ఎవరికి చేస్తాం? ప్రత్యేకంగా ఈ వృశ్చిక రాశిలో ఎవరైతే జన్మిస్తారో, అంటే విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం మరియు జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారికి ఈ హోమం చేయించుకునే ఎడల మంచి అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఏ రకమైన ఫలితాలు అంటే వాళ్ళు ఏ సమస్యలతో బాధపడుతున్నారో ఆ యొక్క సమస్యలకి సంకల్పం చేయించి తద్వారా దూర ప్రాంతాల నుంచి రాలేని వాళ్ళకి లైవ్ వీడియోలో ఏమైతే చేయిస్తున్నామో వాళ్ళ చేత సంకల్పం చేయించి ఈ యొక్క హోమ ప్రక్రియ చేయించడం జరిగింది. కొంతమంది హోమం చేయించుకోలేరు, ఎలాగా అనుకునే వారికి నేను చెప్పాను, ఇలా కంచి వెళ్ళి చేయించుకోవడం కానీ లేదా ఈ అరటికాయలు దానం చేయడం కానీ ఇవి చేసినట్టయితే మంచి అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, వృశ్చిక రాశికి సంబంధించిన క్షేత్రం గురించి తెలుసుకున్నాము. అలాగే ప్రత్యామ్నాయంగా మనం ఏం చేసుకోవచ్చో కూడా ఎంతో క్లియర్గా తెలియజేశారు. ఇంకా మీకు ఒకసారి ఎలాంటి సమస్యతో మీరు ఇబ్బంది పడుతున్నా మీ పర్సనల్ చార్ట్ చూపించుకోవాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం.